Do you know who Andrew Tate is? I hate that guy. If you are listening, Andrew Tate, you are weird. I'm gonna find you and peg you, Andrew Tate, and stick it in your... Don't even with me, bro. You are a loser. You suck. I hate you. I think he's a little bitch boy. Why they angry? He's speaking reality. Why you gonna get mad? Cause he's telling you to treat me like a king. Hindu, I mean the Sikhs were supposed to be a warrior religion, but I haven't heard about Sikhs fucking up anybody in a long time. Hindus praying to elephants, come on, bro. Barbarians. The time for talking is over. సోషల్ మీడియా ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. వారిలో కొందరు ఇన్ఫ్లుయెన్సర్ల ఆలోచనల నుంచి వచ్చిన మాటలు యూజర్ల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల విపరీత ధోరణి సమాజంలో కొన్ని వర్గాల వారిని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఎంతలా అంటే వారు చెప్పే విషయాల వెనక ఉన్న మంచి చెడుల గురించి కూడా ఆలోచించకుండా లక్షలాది మంది వారిని గుడ్డిగా ఫాలో అయ్యేంతలా. అలా తన వికృత విచిత్ర విపరీత ఆలోచన తీరుతో సోషల్ మీడియా సెన్సేషన్గా మారి ప్రపంచవ్యాప్తంగా అతన్ని అభిమానించే వారిని, అలాగే ప్రపంచవ్యాప్తంగా అతన్ని అసహించుకునే వారిని సంపాదించుకున్న పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆండ్రూ టేట్. Controversial influencer Andrew Tate. ఇతను సోషల్ మీడియాలో సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు. డబ్బు గురించి, మహిళల గురించి ఆండ్రూ టేట్కు ఉన్న అసభ్యకరమైన ఆలోచన విధానమే అతన్ని ఇంతలా పాపులర్ అయ్యేలా చేసింది. సోషల్ మీడియాలో ఆండ్రూ మహిళల్ని ఉద్దేశించి చేస్తున్న పోస్టుల వల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అతన్ని బ్యాన్ చేశాయి. అయినా ఆండ్రూకి సంబంధించిన ఫ్యాన్ పేజీల ద్వారా అతని వీడియోలు నిత్యం మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఆండ్రూ ఐడియాలజీ నచ్చి అతని మాటలను వినేందుకు ఇంటర్నెట్లో అతని ప్రైవేట్ స్ట్రీమ్ చూసేందుకు 4 లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నారంటే ఆండ్రూకున్న క్రేజ్ ఎలాంటిదో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇంతలా సోషల్ మీడియాను ప్రభావితం చేసిన కాంట్రవర్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆండ్రూ టేట్ ఎవరు? అతనికి సోషల్ మీడియాలో ఇంతలా పాపులారిటీ రావడానికి కారణాలేంటి? ఆండ్రూ టేట్ మీద ఉన్న ఆరోపణలేంటి? ఇంత పాపులర్ అయిన ఆండ్రూ టేట్ జైల్లో ఎందుకున్నాడు? రొమేనియా, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఆండ్రూ టేట్ మీద కేసులు ఎందుకు పెట్టారు? అసలు ఇంతకీ ఇతను మంచివాడా లేక చెడ్డవాడా? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో తెలపబోతున్నాము. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇతనిపై మీ అభిప్రాయం ఏమిటనేది స్వేచ్ఛగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆండ్రూ టేట్. ఇతని పూర్తి పేరు ఎమోరీ ఆండ్రూ టేట్. 1986 డిసెంబర్ 1న అమెరికా వాషింగ్టన్ డీసీలో రీడ్ ఆర్మీ మెడికల్ హాస్పిటల్లో జన్మించాడు. ఇతని తండ్రి పేరు ఎమోరీ టేట్. ఇతను ఒక అమెరికన్. తల్లి పేరు ఎలీన్ టేట్. ఈమె బ్రిటన్కు చెందిన మహిళ. అలా ఆండ్రూ టేట్ అమెరికన్ ఫాదర్కి, బ్రిటిష్ మదర్కి జన్మించాడు. ఇతనికి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. తమ్ముడు పేరు టిస్టన్. ఈ టిస్టన్ అనే పేరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఆండ్రూ తండ్రి అమెరికాకు చెందిన చెస్ ప్లేయర్. చెస్లో గ్రాండ్ మాస్టర్ స్థాయికి వెళ్ళాడు. దాంతో ఆండ్రూ కూడా చిన్నప్పటి నుంచి చెస్ విపరీతంగా ఆడేవాడు. ఆండ్రూకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోవడంతో ఆండ్రూ, అతని తమ్ముడు, అతని చెల్లెలు ముగ్గురు తన తల్లితో కలిసి ఇంగ్లాండ్లోని లోటన్కు వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్ వెళ్ళాక ఆండ్రూ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. తన తల్లి సంపాదించే డబ్బు కుటుంబానికి సరిపోయేది కాదు. దాంతో ఆండ్రూ కూడా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడు. 2005 నుంచి ఆండ్రూ కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. అలా ఆండ్రూ చాలా కొద్ది కాలంలోనే కిక్ బాక్సింగ్ నేర్చుకొని ప్రొఫెషనల్ కిక్ బాక్సర్గా మారాడు. 2009 నుంచి లైట్ హెవీ వెయిట్ కిక్ బాక్సర్గా ఆండ్రూ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఫెడరేషన్లో బ్రిటిష్ టైటిల్ గెలిచాడు. అలా 2014 వరకు ప్రొఫెషనల్ కిక్ బాక్సర్గా మొత్తం 4 వరల్డ్ ఛాంపియన్షిప్లు గెలిచాడు. ఆండ్రూ తన మొత్తం కిక్ బాక్సింగ్ కెరీర్లో చాలా కాలం పాటు టాప్ ర్యాంక్లో కొనసాగాడు. కానీ ఆండ్రూ తన 28 సంవత్సరాల వయసుకే కిక్ బాక్సింగ్ నుంచి బయటకు వచ్చేశాడు. ఆండ్రూ డబ్బు, అమ్మాయిల మీద విపరీతమైన వ్యామోహంతో ఉండేవాడు. డబ్బు సంపాదిస్తే ఎలాంటి అమ్మాయినైనా డేట్ చేయొచ్చు అనే అభిప్రాయం ఆండ్రూకు బలంగా ఉండేది.
చిన్నప్పటి నుంచి అమెరికా, ఇంగ్లాండ్లలో తాను చూసిన పరిస్థితులు, పెరిగిన వాతావరణం, డబ్బు లేకపోవడం వల్ల ఎదురైన ఇబ్బందులు ఇవన్నీ ఆండ్రూ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా మహిళల పట్ల ఆండ్రూ ఆలోచన విధానం చాలా దారుణంగా ఉండేది. మహిళలందరూ మగవారికి బానిసలే అనేది ఆండ్రూ బలమైన అభిప్రాయం. 2016లో ఆండ్రూ జీవితం చాలా పెద్ద మలుపు తీసుకుంది. బిగ్ బ్రదర్ అనే బ్రిటిష్ రియాలిటీ షో 17వ సీజన్లో ఆండ్రూకి అవకాశం వచ్చింది. ఈ బిగ్ బ్రదర్ రియాలిటీ షోనే మన దగ్గర బిగ్ బాస్ రియాలిటీ షోకి వస్తుంటుంది. ఇక ఆండ్రూ ఈ బిగ్ బ్రదర్ షోలో కేవలం వారం రోజులు మాత్రమే హౌస్లో ఉన్నాడు. ఈ వారం రోజుల్లో అతని మాటలు, ప్రవర్తన, ఐడియాలజీ ఇవన్నీ సమాజంలో కొంతమందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ అతనికి మహిళల పట్ల ఉండే వ్యతిరేక భావజాలం అతను ఒక మహిళను బెల్ట్తో కొట్టేలా చేసింది. ఆండ్రూ టేట్ అలా ఒక మహిళను బెల్ట్తో కొట్టడం, మహిళల మీద అతని అభిప్రాయాలు ఇవన్నీ అతని మీద విమర్శలకు దారితీశాయి. దాంతో ఆండ్రూని వారం రోజుల్లోనే బిగ్ బ్రదర్ షో నుంచి ఎలిమినేట్ చేశారు. ఈ విషయం అక్కడ తాగలేదు. ఆండ్రూ మహిళను బెల్ట్తో కొట్టడం వల్ల అతని మీద కేసు కూడా పెట్టాల్సి వచ్చింది. ఇదంతా స్క్రిప్ట్లో భాగంగా ఆ మహిళ అనుమతితోనే ఆమెను కొట్టినట్లు కోర్టుకు చెప్పాడు. ఇక 2019లో ఈ కేసు ఎటువంటి శిక్ష లేకుండానే క్లోజ్ అయింది. కానీ ఈ బిగ్ బ్రదర్ షో వల్ల ఆండ్రూకు పబ్లిసిటీ వచ్చింది. ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలి అనే అభిప్రాయంతో ఉండే ఆండ్రూకు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. ఆడవారి పట్ల చులకన భావంతో ఉండే ఆండ్రూ బిజినెస్ ఐడియా కూడా ఆడవారితోనే ముడిపడి ఉండేలా వెబ్ క్యామ్ బిజినెస్ మొదలుపెట్టాడు. ఓన్లీ ఫ్యాన్స్ అనే వెబ్సైట్ స్టార్ట్ చేసి దాని ద్వారా బిజినెస్ చేసేవాడు. ఆండ్రూ తన 5 గర్ల్ ఫ్రెండ్స్ను ఒప్పించి వారితో వీడియో కాల్ మాట్లాడించేవాడు. ఆ అమ్మాయిలతో వీడియో కాల్ మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆండ్రూకు డబ్బులు చెల్లించాలి. ఆండ్రూ ఐడియా పనిచేసింది. అమ్మాయిలతో మాట్లాడేందుకు రోజు రోజుకి కస్టమర్లు ఎక్కువయ్యారు. ముందుగా 5 మొదలైన బిజినెస్ రాను రాను 75 మంది అమ్మాయిలు అతని వద్ద పనిచేసే స్థాయికి వచ్చింది. ఆండ్రూ మరియు అతని తమ్ముడు ట్రిస్టన్ ఇద్దరూ కలిసి ఈ బిజినెస్ చేసేవారు. ఈ బిజినెస్ ద్వారా $1 మిలియన్ ఆదాయం వచ్చిందని ఆండ్రూ స్వయంగా చాలాసార్లు చెప్పాడు. 2019లో ఆండ్రూ వెబ్కామ్ బిజినెస్ ఆపేసి రొమేనియా వెళ్ళిపోయాడు. ఆండ్రూ వెబ్కామ్ బిజినెస్ ఎందుకు ఆపేయాల్సి వచ్చిందో తర్వాత మాట్లాడుకుందాం. ఆండ్రూ ఆన్లైన్లో చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అయ్యేవి. దాంతో సోషల్ మీడియాలో ఆండ్రూకు విపరీతంగా ఫాలోయింగ్ లభించింది. కానీ ఆండ్రూ చేస్తున్న వివాదాస్పద పోస్టింగ్లు వాటి వల్ల సమాజంలో స్త్రీల పట్ల వ్యతిరేక భావజాలం పెరిగిపోతుంది అని సోషల్ మీడియాలో అతని మీద కొందరు రిపోర్ట్లు చేయడం ప్రారంభించారు. దాంతో 2022 ఆగస్టులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆండ్రూను బ్యాన్ చేశాయి. ఆండ్రూ మాటలు, ఐడియాలజీ ఇవన్నీ ఒక వర్గం ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకునేవి. అలాగే కొందరిని విపరీతంగా అసహించుకునేలా చేసేవి. దాంతో ఆండ్రూ తన పట్ల ఆసక్తి చూపిస్తున్న వారిని టార్గెట్ చేసుకుని 2020లో మరో కొత్త తరహా ఆలోచన చేశాడు. అదే వార్ రూమ్. నెలకి $49తో పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుని మరి ఆండ్రూ చెప్తున్న మాటలు వినేందుకు చాలామంది ఎగబడ్డారు. ఈ ఐడియా కూడా సక్సెస్ అవడంతో ఆండ్రూ వార్ రూమ్కి లక్షల్లో సబ్స్క్రైబర్లు తయారయ్యారు. ఈ వార్ రూమ్లో ఆండ్రూ ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ఉమెన్, సెక్స్ ఇలా అనేక విషయాల గురించి తన ఆలోచనలు పంచుకునేవాడు. ఆండ్రూ ఆలోచన విధానమే అతనికి సబ్స్క్రైబర్లను డబ్బులు చెల్లించి వార్ రూమ్కి వచ్చేలా చేసింది. ఇక ఆండ్రూ చెప్తున్న లెక్చర్లు సబ్స్క్రైబర్లను మరింత ఆకట్టుకోవడం మొదలుపెట్టాయి. అలా చాలామంది ఆండ్రూ ఐడియాలజీని నమ్మడం మొదలుపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఆండ్రూ ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆండ్రూ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిన వారు వార్ రూమ్కి బానిసలుగా మారారు. దాంతో ఆండ్రూ వార్ రూమ్ ఫీజుని విపరీతంగా పెంచాడు. ఏకంగా సబ్స్క్రిప్షన్ ఫీజుని నెలకి $8,000 వరకు పెంచాడు. ఈ వార్ రూమ్ బిజినెస్ వల్ల రోజుకి $3,000 సంపాదించే స్థాయి నుంచి ఏకంగా ప్రతిరోజు $6 లక్షల సంపాదించేదాకా వెళ్ళాడు. 2021లోనే ఆండ్రూకున్న పాపులారిటీని ఉపయోగించుకొని ఆన్లైన్లో హస్లర్ యూనివర్సిటీ స్టార్ట్ చేశాడు. క్రిప్టో కరెన్సీ, కాపీ రైటింగ్, ఈ-కామర్స్, స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి విషయాలకు సంబంధించిన కోర్సులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచేవాడు. నెలకి $49 ఫీజుతో ఆన్లైన్లో కోర్సులు అమ్మడం మొదలుపెట్టాడు. రికార్డెడ్ వీడియోలు, ఆన్లైన్ ఆర్టికల్స్ ఇలాంటి వాటిని ఉపయోగించుకుంటూ హస్లర్ యూనివర్సిటీలో క్లాసులు నడిచేవి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో ఒకరు కోర్సులో జాయిన్ అయ్యి మరొకరిని జాయిన్ చేయించడం ద్వారా డబ్బు సంపాదించే విధంగా చేశాడు. దాంతో హస్లర్ యూనివర్సిటీకి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకునేవారు వేలల్లోకి వెళ్ళిపోయారు. 2022 ఆగస్టులో హస్లర్ యూనివర్సిటీకి 1,00,000 మంది సబ్స్క్రైబర్లు తయారయ్యారు. ఈ హస్లర్ యూనివర్సిటీ ఐడియా కూడా విజయం సాధించింది. ఆండ్రూకు విపరీతంగా డబ్బు సంపాదించి పెట్టింది. కానీ హస్లర్ యూనివర్సిటీకి సబ్స్క్రిప్షన్లను ప్రాసెస్ చేసే ఐరిస్ అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఆండ్రూతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంది. దాంతో హస్లర్ యూనివర్సిటీ సబ్స్క్రిప్షన్ ప్రాసెస్ చేసేవారు లేకపోవడంతో హస్లర్ యూనివర్సిటీ మార్కెటింగ్ క్లోజ్ అయింది. దాంతో హస్లర్ యూనివర్సిటీ పూర్తిగా ఆగిపోయింది.
కానీ ఆండ్రూ ఐడియా సక్సెస్ కావడంతో ఇదే ఐడియాతో హస్లర్ యూనివర్సిటీ పేరు మార్చి ది రియల్ వరల్డ్ అనే మరో ఆన్లైన్ వెంచర్ స్టార్ట్ చేశాడు. ఇలా ఈ హస్లర్ యూనివర్సిటీ, ది రియల్ వరల్డ్ ఈ రెండు అందించే పెయిడ్ కోర్సులకు 2024 వరకు 450 మిలియన్ల వ్యూస్ ఉన్నాయంటే ఆండ్రూ ఏ స్థాయిలో పెయిడ్ కోర్సులను ఆన్లైన్లో విక్రయించగలిగాడో అర్థం చేసుకోవచ్చు. 2023లో ఇంటర్నెట్లో ప్రపంచంలోనే ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీ లిస్టులో 3వ స్థానంలో ఆండ్రూ నిలిచాడు. ఆన్లైన్లో తన ఆలోచనల్ని, అతనుకున్న ఫాలోయింగ్ని పెట్టుబడిగా పెట్టి ఆండ్రూ మిలియన్ల కొద్ది డాలర్లు సంపాదించాడు. ఒక అంచనా ప్రకారం ఆండ్రూ నెట్వర్త్ దాదాపు $400 మిలియన్ వరకు ఉంటుంది. ఆండ్రూ వద్ద బుగాటి, ల్యాంబోర్గిని లాంటి హై ఎండ్ అల్ట్రా లగ్జరీ కార్లు 30 వరకు ఉన్నాయి. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. వివాదాస్పద మనస్తత్వం కలిగిన వ్యక్తుల జీవితాల్లో విజయాలు మాత్రం ఎందుకుంటాయి? కాబట్టి ఆండ్రూ జీవితంలో కూడా అనేక వివాదాలు, విమర్శలు, కేసులు కూడా ఉన్నాయి. ముందుగా అసలు ఇతనికి ఇంటర్నెట్లో ఎందుకంత పాపులారిటీ అనే విషయాన్ని చూస్తే, సమాజంలో చాలా రకాల వ్యక్తులు ఉంటారు. వారిలో కొందరు మాత్రమే వారి వారి అభిప్రాయాలను ధైర్యంగా బయటకు చెప్పగలరు. సమాజం, ఉద్యోగం, డబ్బు, అమ్మాయిలు, సెక్స్, స్వలింగ సంపర్కం ఇలాంటి విషయాల గురించి మాట్లాడాలంటే కొన్ని పరిమితులకు లోబడి మాట్లాడాలి. కానీ ఆండ్రూ మాత్రం నిర్భయంగా ఎవరి మనోభావాల గురించి ఆలోచించకుండా అతను మాట్లాడే విధానం చాలా మందికి ఆయన పరిచయం చేసింది. ముఖ్యంగా మహిళలు, అమ్మాయిల గురించి ఆండ్రూ మాట్లాడే విధానం ఆయన స్త్రీ ద్వేషిగా ముద్ర వేసింది. స్త్రీలు కేవలం పురుషుల కోసం మాత్రమే సృష్టింపబడ్డారు అని, డబ్బు ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అని బలంగా వాదిస్తాడు ఆండ్రూ. బహుభార్యత్వాన్ని సమర్థిస్తాడు. అమ్మాయిలు డ్రైవింగ్ చేయకూడదు అని, అమ్మాయిల్ని సెకండ్ హ్యాండ్ అని, బిచ్ అని అనేకసార్లు మాట్లాడాడు. ఒక అబ్బాయిగా జీవించడం కన్నా ఒక అమ్మాయిగా జీవించడం చాలా ఈజీ అని, ఇలాంటి స్త్రీ వ్యతిరేక ధోరణి ఆండ్రూలో గుట్టలుగా పెరిగిపోయింది. ప్రభుత్వాలు ప్రజలను బానిసలుగా భావిస్తాయని, సమాజం మొత్తం బిచ్లతో నిండిపోయిందని, సెక్స్ అనేది మగవాడి హక్కు అని, ఆడవారి విషయంలో సెక్స్ మాత్రమే మగవాడి అంతిమ లక్ష్యం అని, ఇలా ఆండ్రూ చెప్తున్న విషయాలు చాలా మందిని ప్రభావితం చేశాయి. అయితే ఈ మధ్యకాలంలో పాపులారిటీ సాధించడం అంటే కేవలం మంచి మాత్రమే మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజానికి మంచి విషయాల కన్నా కాంట్రవర్షియల్ విషయాలు ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. దాంతో కేవలం వివాదాస్పద విషయాలను లేవనెత్తి వివాదాల ద్వారా పాపులర్ కావాలనుకోవడం కూడా ఒక స్ట్రాటజీనే. నెగిటివ్ పాపులారిటీ, పాజిటివ్ పాపులారిటీ, ఇలా పాపులారిటీ ఏదైనా గుర్తింపు మాత్రం వచ్చేస్తుంది. సరిగ్గా ఆండ్రూకు కూడా వివాదాల ద్వారానే పాపులారిటీ వచ్చింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు బ్యాన్ చేసినా కూడా ఫ్యాన్ పేజీలు సృష్టించి తనకు తాను సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే ఆండ్రూ వీడియోలకు ఫాలోవర్లు ఏర్పడడం, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆండ్రూ పాపులారిటీ పెరుగుతూనే రావడం జరిగింది. ఆండ్రూ పర్యావరణానికి వ్యతిరేకంగా కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్లో ఆండ్రూకు ఇప్పటికీ 10 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పర్యావరణ ఉద్యమం చేసే క్రెటా థన్బర్గ్ అనే వరల్డ్ ఫేమస్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్కి వ్యతిరేకంగా ట్వీట్లు చేశాడు. వీటితో పాటు తన లైఫ్ స్టైల్ని, తన వద్ద ఉన్న అమ్మాయిల్ని, తన సూపర్ కార్లను వీడియోల్లో చూపిస్తూ తన లావిష్ లగ్జరీ రిచ్ లైఫ్ను చూసి అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటాడు. అలా చూపించడం ద్వారా ఆండ్రూ తనను తాను సెల్ఫ్ ప్రమోటెడ్ సెలబ్రిటీగా చూపించుకునేవాడు. అలా ఆ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యేవి. దాంతో అతనికి ఫ్యాన్స్ తయారయ్యారు. అయితే ఆండ్రూ వీడియోలో చూపించే వాటిలో అన్ని నిజాలు కావనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కేవలం ఫాలోయింగ్ కోసం షూట్ చేసి పోస్ట్ చేస్తాడు అని చాలా మంది చెప్తున్నారు. ఇక ఆండ్రూకు వస్తున్న ఫాలోయింగ్ చూసి అతను ఇంటర్వ్యూ చేసేందుకు ఎంతో మంది క్యూ కట్టారు. ఇంటర్వ్యూల్లో, పాడ్కాస్టుల్లో ఆండ్రూ టేట్ మాటలు మరింత మందిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆండ్రూ జీవితంలో అతని మీద అనేక అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి. ఆండ్రూ మొదలుపెట్టిన ప్రతి బిజినెస్లో చట్టవిరుద్ధ పనులు చేశాడు. ఓన్లీ ఫ్యాన్స్ వెబ్కామ్ బిజినెస్ కోసం అమ్మాయిల్ని లైంగికంగా వాడుకొని వారిని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని వారితో వెబ్కామ్ బిజినెస్ చేశాడు. కొన్నిసార్లు ఆండ్రూ తన తమ్ముడు ట్విస్టన్ ఇద్దరు అమ్మాయిలలాగా చాట్ చేస్తూ కస్టమర్ల నుంచి డబ్బు సంపాదించారు. ఈ వెబ్కామ్ బిజినెస్ మొత్తం చాలా పెద్ద స్కామ్. ఈ విషయాలన్నీ ఆండ్రూ స్వయంగా ఒప్పుకున్నాడు. వెబ్కామ్ బిజినెస్ కోసం తనను రేప్ చేశాడు అని ఒక మహిళ కేసు పెట్టడంతో యూకే పోలీసులు ఆండ్రూ మీద కేసు పెట్టి ఆండ్రూని, అతని తమ్ముడిని, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆండ్రూని అరెస్ట్ చేయడం కోసం అతని స్టూడియో మీద రైడ్ చేసిన పోలీసులకు 4 అమ్మాయిలు కూడా దొరికారు. వారంతా ఆండ్రూ, అతని తమ్ముడు ట్విస్టన్ కలిసి బలవంతంగా తమతో ఈ బిజినెస్ చేస్తున్నట్లుగా ఆ అమ్మాయిలు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దాంతో ఆండ్రూ మీద రేప్ కేసుతో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు కూడా పెట్టారు. అందుకే ఆండ్రూ ఓన్లీ ఫ్యాన్స్ వెబ్కామ్ బిజినెస్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఒక్క అమ్మాయి మాత్రమే కాదు, ఈ వెబ్కామ్ బిజినెస్లో పనిచేసిన చాలా మంది అమ్మాయిలు ఆండ్రూ మరియు అతని తమ్ముడి మీద లైంగిక ఆరోపణలు చేశారు. కానీ సరైన సాక్ష్యాలు లేవని ఈ కేసు కొట్టేశారు. ఇక ఆండ్రూ రెండో బిజినెస్ ఐడియా వార్ రూమ్ ద్వారా చాలా మందికి బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేశాడు.
మహిళా వ్యతిరేక భావజాలాన్ని, సామాజిక వ్యతిరేక భావజాలాన్ని ఎక్కువగా బోధిస్తూ అతని వార్ రూమ్ ఫాలోవర్లలో కూడా టాక్సిక్, యాంటీ సోషల్, యాంటీ హ్యూమనిటేరియన్, యాంటీ ఉమెన్ ఐడియాలజీని విస్తృతంగా ప్రచారం చేశాడు. మ్యాట్రిక్స్ అనే ఒక కొత్త రకం కాన్సెప్ట్తో వార్ రూమ్లో బ్రెయిన్ వాష్ చేసేవాడు. మనమందరం మ్యాట్రిక్స్లో ఉన్నామని, మనల్ని గవర్నమెంట్, లా, పొలిటీషియన్స్ వీరందరూ కంట్రోల్ చేస్తూ ఉంటారని, ఎవరైతే మ్యాట్రిక్స్కి వ్యతిరేకంగా వెళ్లాలని చూస్తారో వారిని కోర్టులు దోషులుగా చేస్తున్నాయని, ఒక రకంగా మనం మ్యాట్రిక్స్లో బానిసలుగా బతుకుతున్నామని, స్వేచ్ఛ కోసం డబ్బు సంపాదించడం ఒక్కటే మార్గం అని, మ్యాట్రిక్స్లో ఉండేవారు ధనవంతుల వద్ద నుంచి ట్యాక్సులు కట్టించుకుని వారిని కంట్రోల్ చేస్తున్నారని, ఇలాంటి యాంటీ సోషల్ భావజాలాన్ని తన ఫాలోవర్ల మైండ్లోకి ఎక్కించేవాడు. నిజానికి ఇది చాలా పెద్ద విషయం. మోటివేషన్ పేరుతో వ్యవస్థలకు వ్యతిరేకంగా మారేలా ప్రజలను రెచ్చగొట్టడం అనేది దేశద్రోహంతో సమానం. ఈ వార్ రూమ్లో జరిగే చర్చల్లో పాల్గొనేవారు వ్యవస్థలకు వ్యతిరేకంగా మారి ప్రభుత్వాల మీద తిరగబడే అవకాశం కూడా ఉంది. ఇక 2022 డిసెంబర్లో రొమేనియా క్రీమ్ బ్రాంచ్ పోలీసులు ఆండ్రూ ఇంటి మీద దాడి చేసి ఆండ్రూ వద్ద బందీగా ఉన్న ఒక అమెరికన్ మహిళను రెస్క్యూ చేశారు. దాంతోపాటు ఆండ్రూ ఇంట్లో దొరికిన సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్, రేప్, సెక్సువల్ హెరాస్మెంట్ మరియు వార్ రూమ్ పేరుతో ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్రూప్ని ఏర్పాటు చేశాడు అనే తీవ్రమైన ఆరోపణలతో ఆండ్రూని అతని తమ్ముడిని అరెస్ట్ చేశారు. దాంతో రొమేనియాలోని బొకారెస్ట్ జైల్లో 3 నెలలు ఉండి బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. 2023 మార్చిలో రొమేనియా కోర్టు ఈ బ్రదర్స్ ఇద్దరిని హౌస్ అరెస్ట్లో ఉండాలని బెయిల్ కండిషన్ పెట్టింది. 2023 ఆగస్టులో ఆండ్రూకు అతని తమ్ముడికి హౌస్ అరెస్ట్ నుంచి మినహాయింపు లభించింది. కానీ కోర్టులో కేసు ఇంకా తేలకపోవడంతో రొమేనియా వదిలి వెళ్లేందుకు వారికి అనుమతి లేదు. ఇదే కేసులో 2 వెబ్కామ్ వ్యాపారం కోసం 2 రొమేనియన్ అమ్మాయిలతో పాటు మరో 7 అమ్మాయిలను కూడా రేప్ చేశారు అనే అభియోగాలు కూడా యాడ్ చేశారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అమ్మాయిలందరూ పోలీసుల ముందు ఆండ్రూ చేసిన దారుణాల గురించి ఆధారాలు ఇచ్చి ఆండ్రూకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. దానితో పాటు ఆండ్రూ ట్యాక్స్ పేమెంట్స్ చేయకుండా సంపాదిస్తున్నాడనే ఆరోపణలతో ఆండ్రూకు చెందిన $4 మిలియన్ సీజ్ చేశారు. ఆండ్రూ మాత్రం మహిళలందరూ తన మీద కావాలనే అబద్ధాలు చెప్తున్నారని, తనకు వ్యతిరేకంగా పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారని, నేను ఎవరిని బలవంతంగా తన వద్ద ఉంచుకోలేదని, ఎవరితో బలవంతంగా పని చేయించలేదని వాదిస్తున్నాడు. కానీ రొమేనియన్ పోలీసులు మాత్రం ఆండ్రూ అమ్మాయిలతో చేసిన వాట్సాప్ చాటింగ్ లిస్టు మొత్తాన్ని రీట్రైవ్ చేసి ఆండ్రూ అమ్మాయిల్ని ఎలా బలవంత పెట్టాడో మొత్తం 481 పేజీల చాట్ ఆధారాలని కోర్టుకు సమర్పించారు. 2019లో ఆండ్రూకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని కొట్టేసిన కేసును కూడా మరోసారి రొమేనియా కోర్టు దృష్టికి తీసుకువెళ్లి పూర్తి సాక్ష్యాలని పోలీసులు సాధించి కోర్టుకిచ్చారు. ఇవే కాకుండా 2015లోనే యూకేలో ఆండ్రూ 2 మహిళల మీద లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయినట్లు యూకే పోలీసులు చెప్తున్నారు. హెలెన్, సాలీ, అమేలియా అనే 3 యూకే మహిళలు కూడా ఆండ్రూ మీద లైంగిక ఆరోపణలు చేస్తూ యూకేలోకి హెడ్ఫోర్డ్ షైర్డ్ కోర్టులోకి సివిల్ కేసు ఫైల్ చేశారు. ఇలా ఆండ్రూ జీవితం మొత్తం లైంగిక ఆరోపణలో హ్యూమన్ ట్రాఫికింగ్, బలవంతపు శ్రమ దోపిడీ, ప్రేమ పేరుతో మోసం చేయడం, ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్రూప్ ఏర్పాటు చేయడం, ట్యాక్స్ ఎగ్గొట్టడం లాంటి నేరాలు చేశాడు అనే ఆరోపణలు, ఆ ఆరోపణలకు సరిపడే సాక్ష్యాలు కూడా ఉన్నాయి. హస్లర్ యూనివర్సిటీ కూడా చాలా పెద్ద మోసపూరిత మల్టీలెవెల్ మార్కెటింగ్, పిరమిడ్ టైప్ బిజినెస్ ఐడియానే. ఎన్ని నేరాలు చేసినా ఆండ్రూ మాత్రం ప్రతిదీ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ తన ఫ్యాన్ బేస్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే ఆండ్రూను అభిమానించేవారు అతని మీద ఉన్న ఆరోపణలు ఏమాత్రం లెక్క చేయరు. పైగా అవన్నీ అతని ఎదుగుదల చూడలేక అతనికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను నమ్ముతూ ఉంటారు. 2023లో అప్పటి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ ఏకంగా ఆండ్రూ గురించి, అతను ఆన్లైన్లో వ్యాప్తి చేస్తున్న స్త్రీ వ్యతిరేక భావజాలం గురించి, అసభ్యకరమైన, ప్రమాదకరమైన సామాజిక వ్యతిరేక ఆలోచనల గురించి ప్రశ్నించారు. కాబట్టి ఆండ్రూ ఏకంగా యూకే, రొమేనియాలో ప్రభుత్వాలకే సమస్యగా మారాడు. ఆండ్రూ మీద ఎంత నిఘా ఉన్నా కూడా ఇప్పటికీ తన ఐడియాలజీతో వివాదాస్పద పోస్టులు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం తగ్గించకపోగా తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారి వల్లే తనకు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ వస్తుందని వారిని ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు. ఆండ్రూని ఫాలో అయ్యేవారు కూడా అతనిలాగానే టాక్సిక్ మెంటాలిటీతో మహిళల పట్ల, సమాజం పట్ల, వ్యవస్థల పట్ల చిన్న చూపు, చులకన భావంతో ఉంటారు. వీరంతా వారిని వారు జెన్జీ అని, ఆల్ఫామెన్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. వీరితో ఎప్పటి నుంచో నిర్మించుకుంటూ వస్తున్న కుటుంబ వ్యవస్థకు, మానవ విలువలకు చాలా ప్రమాదమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఆండ్రూ ఏ స్థాయిలో బ్రెయిన్ వాష్ చేశాడో అని. సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి విషయాలు విన్నాక మీరే చెప్పండి ఆండ్రూపై మీకు కలిగిన అభిప్రాయం ఏంటనేది. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.